హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1-2 వచనాలు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1-2 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘము వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహానును సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని ఆ దినములు పులిని రొట్టెన పండుగ దినములు. హల్లెలూయా, హల్లెలూయా. అతనిని పట్టుకొని చెరసాల్లో వేయించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సంఘం అప్పుడే కట్టబడుతుంది. సంఘం అప్పుడే నిర్మించుకోవడానికి దేవుడు ఆయన ఒక పునాదుల మీద ఆ సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ సంఘం పెట్టల. ఎక్కడికి వెళ్ళినా సువార్త బోధించారు, స్వస్థత కార్యాలు చేశారు, ఎక్కడికి వెళ్ళినా అద్భుత కార్యాలు చేశారు. అంతేగాని ఇక్కడ సంఘాన్ని నిర్మించాలి, ఇక్కడ ఇలా ఉంచాలి, అక్కడ అలా ఉంచాలి అని ఆయన ఏమీ చేయలా. సంఘం కట్టబడడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి మీదే సంఘాన్ని నిర్మించాలనుకున్నాడు. ఆ వ్యక్తి మీదే ఆ సంఘాన్ని నిర్మించడమే కాకుండా ఆ పునాదుల్ని బలంగా ఉంచాలనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తిని ఆయన ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తిలో ఉన్న ఆసక్తి అలాంటిది. ఆ వ్యక్తిలో ఉన్న ఆసక్తి అలాంటిది. ఎలాంటి ఆసక్తి అని అంటే ఆయన ఏమంటాడో తెలుసా? ఇది కాకపోతే ఇంకో పని అయినా చేసుకొని బతికేత. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఇది కాకపోతే ఇంకొక పని చేసుకొని అయినా బతికేత. ధైర్యం అలాంటిది ఆయనకి. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే నేను ఈ పనే చేయగలను, ఇలాంటిదే చేయగలను అనేది ఉండదు. ఏ పనైనా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యం చెప్తే మాత్రం నా ఇంకే చూడండి, నేను కాన్సన్ట్రేషన్ మిస్ అవుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తిని దేవుడు సంఘాన్ని నిర్మించాలి, ఆయన ఒక ప్రణాళిక నిర్మించాలి, ఆయన యొక్క ప్రణాళికని నెరవేర్చుకోవాలని ఆయన ఆ వ్యక్తిని బలపరుచుకుంటూ వెళ్తుంటే యూదులంట వాళ్ళకి ఇష్టమైన కార్యం ఏంటో తెలుసా? వీళ్ళని పట్టుకోవడం, వీళ్ళని బాధ పెట్టడం, వీళ్ళని శ్రమ పెట్టడం, వీళ్ళని వేదన కలిగించడం, వీళ్ళని భయం కలిగించడం, వీళ్ళలో కొంచెం అనాలోచన రప్పించడం. యూదులకి ఇష్టమైన కార్యం ఏంటి? పై వచనంలో ఏమని ఉంటుంది? యూదులకి కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని చంపాలని, ఇంకోటి ఏంటో తెలుసా? వాళ్ళని చెరసాల్లో వేయించి వాళ్ళని యూదులకి ఇష్టమైన కార్యం అంటది. యూదులకి ఇష్టమైన కార్యం. ఎవరికైనా ఇష్టమైన కార్యాలు ఎలాంటివి ఉంటాయా? ఎవరైనా బాధపడతా ఉంటే అరే మన వంతు మనం సహాయం చేయకపోయినా వాళ్ళని మనం బాధ పెట్టం. మన వంతు మనం సహాయం చేయకపోయినా బాధ పెట్టం. ఎవరైనా బాధపడుతూ ఉంటే మనకి ఎంతో కొంత ఆ బాధపడే వాళ్ళని చూసినప్పుడు ఎంతో కొంత హెల్ప్ చేయాలనిపిస్తుంది. అవునా? హెల్ప్ చేయాలనిపిస్తుంది. కానీ యూదులకి ఇష్టమైన కార్యం ఏంటో తెలుసా? వాళ్ళని శ్రమ పెట్టాలి, వాళ్ళని వేదన కలిగించాలి, వాళ్ళని బాధ కలిగించాలి, వాళ్ళని నాశనం చేయాలని యూదులకి ఇష్టమైన కార్యం అంట. ఎవరన్నా ఉంటారండి ఇట్లా? ఎవరైనా ఉంటారా? ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు ఉంటాయా? ఉంటారండి. లోకంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారు. లోకంలో మనం ఏమీ చేయవసరలా,
మనల్ని చూసి ఈర్ష్యపడేవారు చాలామంది ఉంటారు. మనం ఏమీ అనవసరంలా, మనల్ని చూసి ఈర్ష్యపడేవాళ్ళు కానీ, మన కుటుంబం పతనం అవ్వాలి కానీ చాలామంది లేవనెత్తబడతారు. లేవనెత్తబడుతున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మనలో ఒకటి ఉండాలి. ఏంటిది? మనలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి దేనికి ఆసక్తి ఉండాలంటే, దేని విషయంలో ఆసక్తి ఉండాలంటే, ఒక స్టూడెంట్ని అడిగితే దేనికోసం అంటే, నేను ఒక గోల్ పెట్టుకున్నా, ఆ గోల్ మీద నా ఆసక్తి. అవునా? నేను ఐఏఎస్ అవ్వాలనో, నేను ఐపీఎస్ అవ్వాలనో, లేదంటే ఒక డాక్టర్ని అవ్వాలనో, ఆ దాని మీద ఆసక్తిగా చదువుతూ ఉంటాడు. అవునా? ఒక కంపెనీలో వర్క్ చేసే వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? నేను ఎలాగైనా సరే నేను ఈ పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి, నెక్స్ట్ పొజిషన్ నుంచి ఇంకా నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి, అది గురి పెట్టుకుంటారు. అందరూ వివాహాలు అయ్యి పెళ్ళిళ్ళన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా నాకు ఒక గృహం కావాలి, గృహం లేని వాళ్ళైతే గృహం కావాలి, లేదంటే ఇంకా సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు ఇంకా ఏమనుకుంటారంటే ఇంకా సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకా సెటిల్ అవ్వాలి. ఇక్కడ వరకు మనం సెటిల్ అయ్యాం కదా, ఇంకా సెటిల్ అవ్వాలి. వాడిని బయటికి తీసుకెళ్ళినా ఇంకా సెటిల్ అవ్వాలని చూస్తారు. అవునా కదా? ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఇంకా కొంచెం ఎదిగితే బాగుండు కదా అనుకుంటారు. ఎవరికైనా ఆసక్తి దేని మీద ఉంటుందంటే, మనం దేన్నైతే చేయగలుగుతున్నామో ఆ చేయగలిగే దాని మీద మనకు ఆసక్తి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎన్నుకున్న వ్యక్తి మీద ఆయనకు ఆసక్తి ఉంది కాబట్టి ఆయన నడిచినప్పుడు శవాలు లేపబడినాయి. ఆయన సువార్త బోధిస్తున్నప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. ఆయన ఎప్పుడైతే పట్టుకున్నారో, ఆయన పట్టుకుంటే స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. అంతకుముందు పట్టుకుంటే స్వస్థత కార్యాలు కాదు, వీళ్ళలో ఆవగించంత కూడా విశ్వాసం లేదు. ఒక ఆమె వచ్చి అడిగిద్ది, ఎన్నోసార్లు అయ్యా మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చా, ఒక్కసారి కూడా స్వస్థపరచలేకపోయారయ్యా. వాళ్ళలో అంత విశ్వాసం రావట్లేదయ్యా. ఎందుకు రావట్లా? వాళ్ళ ఆసక్తి దేని మీద ఉంది? మళ్ళీ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాలి. వాళ్ళ ఆసక్తి దేని మీద ఉంది? ఇంకో పని ఉంది కదా, ఆ పని చేసుకుందాం. మన ఆసక్తి ఎలా ఉండాలో తెలుసా? మనం ఏదైతే చేస్తున్నామో ఆ చేసే పని నెరవేర్చబడేంత వరకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 5వ వచనం ఒకసారి చదువుకుందాం. పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేసిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెరసాల్లో ఉంది ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరన్నా నడిపించారా? ఎవరన్నా వాళ్ళని కూర్చోబెట్టారా? ప్రార్థనకు రండి అమ్మా, ప్రార్థనలో కూర్చోండి అమ్మా, వాక్యం చదవండి అమ్మా, లేదంటే ప్రార్థన చేయండి అమ్మా. ఎవరైనా నడిపించారా? సంఘం ఆసక్తి. ఒక సంఘానికి ఆసక్తి ఏం కావాలంటే ఇలాంటి ఆసక్తి కావాలి. ఎవరైతే శ్రమ పడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఆ కుటుంబాన్ని పతనం చేయాలని చూస్తున్నారో, ఇష్టంగా కార్యమని ఎంచుకుంటున్నారో వాళ్ళ ఆలోచనే బద్దలు చేయాలి. సంఘానికి బలం ఎలాంటి బలం ఉండాలి తెలుసా? ఎలాంటి బలం ఉండాలి తెలుసా? మనం ప్రార్థన చేస్తే అక్కడ మతిపోవాలి. ఎక్కడైతే బంధించబడ్డారో, ఎక్కడైతే సంఖ్యలతో బంధించబడ్డారో, ఎక్కడైతే నలగొట్టబడుతున్నారో, ఎక్కడైతే విరగొట్టబడుతున్నారో, ఎక్కడైతే బాధ పెట్టబడుతున్నారో, ఆ బాధ పెట్టబడే ప్రతి ప్లేస్లో ఏం జరగాలి తెలుసా? విడుదల కలిగించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేని వల్ల వస్తుంది తెలుసా? ఇది ఆసక్తి వల్ల మాత్రం వస్తుంది. ఇది దేని వల్ల వస్తుంది? ఆసక్తి వల్ల. సంఘాన్ని నడిపించాలని ఆసక్తి అక్కడ ఏ నాయకుడికి లేదు, ఆ సంఘమే వచ్చింది. మన దగ్గరలో ఎక్కడైతే మనకి సావాసంలో ఉండే ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘంలోకి మనం వెళ్తున్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆ సంఘంకున్న సంఖ్యలు విడుదల కలుగునుగాక.
ఆ సంఘంలో ఉన్న నాయకుడికి ఉన్న సంఖ్యలు విడుదల కలుగును గాక. ఆ సంఘాన్ని బాధ పెడుతున్న ఎవరైతే అవిశ్వాస సమూహం లేపబడుతుందో లేపబడే సమూహాన్ని నాశనం అవును గాక. ఇక్కడ ఆ సంఘం ఆసక్తి ఎంతగా ఆసక్తిగా ప్రార్థన చేశారో తెలుసా? ఆయనకే తెలియట్లేదంట. ఏమని తెలియట్లేదు తెలుసా? నేను ఎలా వస్తున్నాను, దేనికోసం వస్తున్నాను, ఎలా నడిపించబోతున్నాను, ఏమనుకున్నాడు తెలుసా? దర్శనం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? దర్శనం అనుకున్నాడంట. ఎవరికైనా ఉంటుందండి, నిద్రలో మనల్ని తీసుకెళ్తూ ఉంటే ఒకవేళ కొంచెం దూరం వెళ్ళి ఏదైనా గౌక్కుని తగిలినా, ఏదైనా సౌండ్ వచ్చినా గౌక్కుని ఉలిక్కిపడతాం. ఎవరికైనా నిద్రలో నడిచే అలవాటు ఉందా? నాకు లేదు, మీకు లేదనుకుంటా. అయితే ఎవరైనా వెళ్తూ ఉంటే గబుక్కుని ఏదైనా తగిలినా మెలకు వస్తుంది. ఈయనకి చెరసాలలో నుంచి వెళ్ళిపోయేదాకా, చెరసాలలో నుంచి బయటికి వెళ్ళేదాకా, ఏదైతే కోటలు ఉన్నాయో ఆ కోటల నుంచి, ఆ ప్రాంగణం నుంచి బయటికి వెళ్ళేదాకా అతనికి మెలకు వెళ్ళేదంట. మన సంఘం ప్రార్థన చేస్తే ఆ విధంగా చేయాలి. ఎలా చేయాలి తెలుసా? మనం ఇక్కడ ప్రార్థన చేస్తే ఎవరైతే బంధించబడ్డారో, ఎవరైతే బాధ పెట్టబడ్డారో, ఎవరైతే వేదన చెందుతున్నారో వాళ్ళు విడుదల కలుగుతున్నట్టు ఇక్కడి నుంచే మనం కార్యం చూద్దాం గాక. ఆమేన్. ఇక్కడ సంఘము ఆసక్తితో ప్రార్థన చేయడం వల్ల కార్యం ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఆయనకి మెలకు వచ్చింది. ఎప్పుడు మెలకు వచ్చిందో తెలుసా? 11వ వచనం ఒకసారి చదువుకుందాం. పేతురుకి తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజల నాకు చేయు నిర్దేశించిన వాటినన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజముగా హల్లెలూయా. ఈ పై వచనంలో 11 నుంచి పైన చదువుకుంటే ఆయనకంట ఏం లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను దర్శనం చూసుకుంటూ వెళ్తున్నా. ఆయనకి బాధ లేదు, ఆయనకి ఆసక్తి ఏంటో తెలుసా? నేను ఇప్పుడు చచ్చిపోయాను అనుకోండి, నేను ఎక్కడికి వెళ్తా? మీరు ఎక్కడికి వెళ్తారు నాకేం తెలుసు అంటారా? ఎక్కడికి వెళ్తారు? నా గురించి కాదండి, ఆయన గురించి, పేతురు గారి గురించి. ఆయనకేముంది? బాధ లేదు. నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తా? నా ప్రభు దగ్గరికి నేను వెళ్తా, నా ప్రభు దగ్గర నేను ఆయనతో ఉంటా అనే బాధ భయం లేకుండా ఆయన ఇక్కడ ఉంటే సంఘం మాత్రం అతని కోసం ప్రార్థన చేస్తున్నారంట. అతని కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారంట. మీరు నా కోసం ప్రార్థన చేయండి అమ్మా అని మనమైతే చెప్తాం, కానీ ఆయన అదేం చెప్పలా, సంఘానికి అదేం చెప్పలా. అతని ఉద్దేశం ఏంటో తెలుసా? చెరసాల్లోకి వెళ్ళాను, యూదుల యొక్క ఉద్దేశాలు ఏంటో నాకైతే తెలీదు, హేరోదీయుల ఉద్దేశాలు ఏంటో నాకు తెలీదు. నన్ను ఏదైతే చేసుకొని నేనైతే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి ఉండిపోయాడు. దర్శనం చూసుకుంటున్నాడు, ఆయన స్వరం వినాలనుకుంటున్నాడు, ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయనతో జీవించాలనుకుంటున్నాడు, ఆయనతో ఉండాలనుకుంటున్నాడు. శ్రమలోనైనా మన జీవితం ఎలా ఉండాలంటే ఈ విధమైన నరకం ఉండాలి. శ్రమ వచ్చింది కదా, మనం కుంగిపోయి ఉండకూడదు. కృంగిన వేళలో లేవనెత్తే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కృంగిపోయిన వారిని లేవనెత్తాడు, బలహీనులను బలపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు కృంగిపోకుండా నీ దేవుని దర్శనం కోసం చూసినప్పుడు, నీ దేవుని యొక్క ఉద్దేశాల కోసం చూసినప్పుడు, నీ దేవుడు ఏం చెప్తాడో, ఏమి ఆలకించాలో, ఏం చెప్తాడో, నా ప్రభు ఏం చెప్తాడో అని ఆసక్తితో నువ్వు చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన దూతను ముందుగా పంపిస్తాడంట. ఆయన ఈ దూతని ఇంకో వ్యక్తి దగ్గరికి పంపించాడు. ఎవరా వ్యక్తి? 185,000 మందిని సప్ అని నరుక్కుంటూ తీసుకొచ్చేసాడు. ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు? హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నీ ప్రజల్ని నాశనం చేస్తున్నారు, నన్ను నాశనం చేయాలనుకున్నాడు, నీ సంఘాన్ని నాశనం చేయాలనుకున్నాడు, ఇక్కడున్న పరిస్థితి ప్రాంతాలని నాశనం చేయాలనుకుంటున్నాడు అనేసరికి హిజ్కియా సంఘంలో ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన క్షణమే అక్కడ దూత కార్యం చేసింది.
ఈ జికియామో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, అక్కడ కార్యం జరిగింది. ఎక్కడ కార్యం జరిగింది? సిరియాలో ఉన్న ప్లేస్లో కార్యం జరిగింది. ఎవడైతే శత్రువు ఉన్నాడో శత్రువుకు చెమటలు పట్టినాయి. ఈరోజు ఆసక్తితో ప్రార్థన చేసిన సంఘంలో ఏం జరిగిందో తెలుసా? పేతురు సంఖ్యలన్నీ విడుదల కలిగినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఆసక్తి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారునుగాక. మనం ఆసక్తిగా చేసిన ప్రార్థన ఇతరులకి దీవెనకరంగా మారునుగాక. మనం ఆసక్తిగా ప్రార్థన చేసిన ప్రార్థన ఇతరుల బాధలో నుంచి విడుదల కలుగునుగాక. మనం ఆసక్తితో చేసిన ప్రార్థన ఇతరుల జీవితంలో గొప్ప కార్యాలు చేయుగాక. దేవుడు ఈ కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మాత్రం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆసక్తి. మనలో ఆసక్తి పెంచుకోవాలి. శ్రమను చూసి మన ఆసక్తి భక్షించే విధంగా ఉండకూడదు. శ్రమ మన ఆసక్తిని భక్షిస్తుంది. ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేసుకోకుండా, దేవునితో సహవాసం చేయకుండా, వాక్యాన్ని చదవకుండా, వాక్యంలో మనము ఎక్కువగా నిలబడకుండా మన ఆసక్తి ఏం చేస్తుంది తెలుసా? దేవుడి నుంచి దూరం చేసే విధంగా ఉండకూడదు. ఉండకూడదు. ఈరోజు సంఘం ఆసక్తిగా ప్రార్థన చేయడానికి నాయకుడు లేడు, సేవకుడు లేడు. అక్కడ ఎవరైతే బలం అనుకున్నారో బలమైన వ్యక్తి లేడు. వాళ్ళు మాత్రమే ఆసక్తికి వెళ్ళారు. ఆసక్తికి వెళ్ళి ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేశారు. మనం ప్రార్థన చేసినప్పుడు ఇతరులకి కార్యాలు జరగాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చెప్పిన ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు అన్నాడు. నీ దేవుడైన యెహోవాని మాత్రం ఆరాధించాలని ఉంది. 2 ఆజ్ఞ ఏంటో తెలుసా? 2 ఆజ్ఞ నిన్ను వలే. ఈ 2 ఆజ్ఞలే ఉన్నాయంట. ఈ 2 ఆజ్ఞలే బైబిల్ గ్రంథంలో నిమిత్తమై ఉన్నాయంట. మొత్తం 10 ఆజ్ఞలు అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మనం పాటించడానికి కొంచెం షార్ట్ కట్ చేశారు. ఆయన పాటించడానికి షార్ట్ కట్ చేశాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనకి షార్ట్ కట్లు చాలా ఇంపార్టెంట్. అవునా? షార్ట్ మెసేజ్లు అంటే టక్మని చూస్తాం, ఎక్కువసేపు చూస్తాం. వాక్యాన్ని ఎక్కువ ఎవరైనా చూస్తారా? ఎవరితో అవుతుందా? అంతసేపుట్లో ఎన్ని రీల్స్ చూడొచ్చు. అవునా? ఎంత డేటా అయిపోతుందో, అక్కడ డేటా అయిపోద్ది అంటుంది. మనలో అది ఏంటంటే షార్ట్ కట్కి అలవాటు పడిపోయాం కాబట్టి మనము దేవుని సన్నిధిలో కూడా షార్ట్ టైం ఎక్కువ, 2 అవర్సే పెట్టుకోవాలి, 3 అవర్సే పెట్టుకోవాలి, లేదంటే 2 గంటలన్నరే ఉండాలి. ఇదివరకు ప్రసంగాలు చేస్తూ ఉంటే ఏసన్ గారి టైంలో 1-2 గంటలు కూర్చునేవాళ్ళంట. ఇప్పుడైతే 2 గంటలు కూర్చుంటే కాళ్ళు లేపడానికి మన వల్లే కాదు, తిమ్మిర్లెక్కిపోయి ఉంటుంది. అవునా? అసలు కాళ్ళు ఎట్లా లేపితే భూమి మీద పెట్టాలంటే కాలు పెట్టామా ఏం పెట్టామో అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో ఏం చెప్తున్నాడు తెలుసా? పేతురుని చెరసాల్లో వేసిన సంఘం ఆసక్తితో ప్రార్థన చేసిన విధంగా ఈరోజు మన సంఘంలో ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో, ఎవరైతే కుటుంబ సమస్యతో బాధపడుతున్నారో, ఎవరైతే కుటుంబ ఆర్థిక పరిస్థితితో బాధపడుతున్నారో, ఎవరైతే ఏదైతే ఆ గృహం కనుక్కోవాలని ఆసక్తిగా ఉన్నారో, ఎవరైతే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం కోసం చూస్తున్నారో, ఎవరైతే వాళ్ళ జీవితంలో ఒక మెరుగైన జీవితం కావాలని కోరుకుంటున్నారో, ఈ రాత్రికాల సమయంలో మనం చేసిన ప్రార్థన వాళ్ళ జీవితంలో అద్భుత కార్యం జరుగునుగాక. మనం చేసిన ప్రార్థన మన జీవితంలో అద్భుత కార్యం చేయడమే కాకుండా ఇతరుల జీవితంలో అద్భుత కార్యం చేయనుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అందరం ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే